అందరికీ శనార్థి మన ఆర్తలు మన కోసం మన ఎస్టార్ మీడియా ఛానల్లో చెప్పనీకే నేనైతే మీ ముంగల్కి వచ్చిన. మరి ఇది ఏంది అనుకుంటున్నారు? గదే మీరు అనుకునేదే అభయాస్తం ఫారమే. ఆల్రెడీ నేను దీని గురించి ఈ అభయాస్తం ఫారం మొత్తం ఎట్లా నింపాలనేది మొన్ననే చెప్పిన కదా. అట్లయినా కూడా చాలా మందికి ఈ అభయాస్తం ఫారం మీద చాలా సందేహాలు ఉన్నాయట. అందుకే మళ్ళొకసారి ఏమేమి సందేహాలు ఉన్నాయో దాన్ని ఎట్లా నింపితే మీ దరఖాస్తులు తొందరగా స్వీకరించబడతాయి అనేది చెప్పనీకి నేనైతే మీ ముంగల్కి వచ్చిన. ఇక మరి ఒక్కసారి ఈ ఫారం ఎట్లా నింపాలో చూద్దాము. ఇగో మళ్ళొకసారి చెప్తున్నా, జర్ర ఇనుండ్రి. గీ దరఖాస్తు సంఖ్య అని ఉన్నది కదా, ఈ సంఖ్యల మనం ఎటువంటి ఏ సంఖ్యలు నింపకూడదు. మనం ఏడైతే ఈ ఫారం తెచ్చుకున్నామో ఓలకైతే ఈ ఫారం ఇచ్చేస్తామో గాళ్ళే మన సంఖ్య నెంబర్ చూసి గిన్నెలు అయితే వేస్తారు. గిన్నెలైతే అందరికి ఎరకనే కదా. మరి దీని తర్వాత చాలా మంది నేను చేసిన వీడియోలా కింద కామెంట్లల్లా అక్క మరి గిన్నెల ఈ యజమాని అని ఉన్నది, గన్ల ఎవరిని రాయాలి, భర్తను రాయాలా లేకపోతే భార్యను రాయాలా అని చాలా మంది కామెంట్లలో అయితే పెట్టిండ్రు. అందుకని నేను ఒక్కసారి చెప్తున్నా, జర సరిగ్గా ఇన్కోరుల్లా. గిన్ల రేషన్ కార్డు ఉన్నోళ్ళు అయితేనేమో యజమాని పేరు అని ఉంది కదా, ఈ దాంట్లో రేషన్ కార్డు ఓలోలకైతే ఉన్నదో వాళ్ళు ఆ రేషన్ కార్డులో ముందుగా యజమాని పేరు ఎవరిదైతే ఉన్నదో గాళ్ళదే రాసుకోండ్రి. ఒకవేళ ఇప్పుడు రేషన్ కార్డులో భర్త పేరు మీదనే ఉన్నదనుకోండ్రి, గా భర్త పేరే గిన్నెల రాయండ్రి. లేదు మా ఆడోళ్ళ పేరు మీదనే ఉన్నది అని అనుకోర్రి, ఆ ఆడోళ్ళ పేరు ఏదైతే రేషన్ కార్డులో యజమాని ఫస్ట్ పేరు ఎవరిదైతే ఉంటదో గాళ్ళ పేరే గీడ రాయాలి. గాళ్ళదే యజమాని కిందకి వస్తుంది అన్నమాట. తర్వాత ఇక ఇవన్నీ అయితే మీకు ఆల్రెడీ తెలిసిన విషయాలే. దాని తర్వాత ఇంకో సందేహం ఏంటంటే, ఉల్లా నేను మొత్తం ఈ పేపర్లో ఉన్నట్టయితే మళ్ళీ అయితే చెప్తలేను. ఎవరెవరికైతే సందేహాలు ఉన్నాయో నాకు కింద కామెంట్లలో అయితే చాలా మంది గా సందేహాలు అడిగిండ్రు. ఎవరైతే ఎక్కువ సందేహాలు ఉన్నాయో గాళ్ళవే నేనైతే చెప్పనీకని వచ్చిన. మళ్ళీ ఒకసారి ఇంకోరి. ఇక ఇక్కడ యజమాని పేరైతే అయిపోయింది కదా, దానికాడ రేషన్ కార్డు నెంబరు అంటే చాలా మందికి ఇంట్లో ఉన్న సందేహం ఏంటంటే, అక్క మాకు రేషన్ కార్డు లేవు, మరి ఎవరి నెంబర్ వేయాలి అని అడుగుతున్నారు. అయితే గీదానికి మన కాంగ్రెస్ సర్కారు ఏమని చెప్పిందంటే, రేషన్ కార్డు నెంబర్ కాడ లేదు అని రాయిండ్రి. అంటే మీకు రేషన్ కార్డు లేనోళ్ళు లేదు అనే రాయిండ్రి, ఉన్నోళ్ళు మాత్రం దాని మీద వచ్చిన నెంబర్ అయితే ఉంటది కదా, గా నెంబర్ అయితే గిన్నెలు అయితే వేయిండ్రి అంతే. తర్వాత మళ్ళొకసారి చెప్తున్నా ఇంకోరి, రేషన్ కార్డులు ఉన్నోళ్ళేమో దాంట్లో ఉన్న యజమాని పేరే గిన్నెల రాయాలి. తర్వాత కుటుంబ సభ్యులు ఎంతమంది పేర్లు అయితే ఉంటాయో గాళ్ళవి గిన్నెల రాయాలి. సరేనా? ఇక మరి పేజ్ అయితే నేను తిప్పుతున్నా ఒక్కసారి. ఈ కాగితం ఇట్లా తిప్పినాక మరి ఇక ఈ రెండో పేపర్లనైతే చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయటుల్లా. దాంట్లో మొదటిది ఏంటిదంటే, ఈ మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 2500 మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సాయం అయితే చేస్తా అన్నది కదా. మరి దీంట్లోకి కనిపించే డబ్బుల టిక్ మార్క్ అయితే పెట్టుకుంటున్నారు. మరి ఆ పైసలు ఎండ్ల పడతాయి, ఎవరికి వస్తాయి, ఎట్లు ఇస్తారు అనే సందేహం అయితే చాలా మందికి ఉన్నదట. మరి మాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే, ఈ దరఖాస్తు ఫారంలు స్వీకరించిన తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి ఇంటికి ఒక చిన్న సర్వే లాగా చేస్తారట. దీనిలో ఉన్న వివరాలన్నీ కరెక్టా తప్ప అనేవి వాళ్ళు సూచించుకున్న తర్వాత మన అకౌంట్ అంటే బ్యాంకులలో ఫామ్లు అయితే ఉంటాయి కదా, అకౌంట్ ఫామ్లు గా జిరాక్స్లు మళ్ళీ దీంతో పాటు వాళ్ళు అటాచ్లు చేసుకుంటారట. అందుకని ఇప్పుడు ఈ 2500 సాయం ఓలోలకైతే కావాలనో వాళ్ళైతే టిక్కులు అయితే పెట్టుకోండి. ఇది మాకున్న సమాచారమే ఊళ్ళో, మళ్ళీ ఇదే నిజం అనుకొని పోయి వాళ్ళతో కొట్లాడారు, అది కూడా చెప్తున్నా చూడుండ్రి. తర్వాత దీని కింద 500కే గ్యాస్ సిలిండర్ అని ఉన్నది కదా, ఈ గ్యాస్ కనెక్షన్ నెంబర్ అంటే అందరు చాలా సందేహాలు చూపిస్తున్నారు. ఈ గ్యాస్ కనెక్షన్ నెంబర్ అంటే మనకు గ్యాస్ ఎప్పుడైతే తీసుకుంటామో గా టైంలో ఒక పెద్ద కాగితం లాగా అయితే ఒక కాగితం అయితే ఇస్తారు. గా కాగితంలా ఎడమ పక్కకు మనం చూసుకున్నట్టయితే కన్జ్యూమర్ నెంబరు అని రాసి ఉంటది. గా కనెక్షన్ నెంబర్ అన్నా గా కన్జ్యూమర్ నెంబర్ అన్నా రెండు ఒకటే. గా కన్జ్యూమర్ నెంబర్ ఏదైతే ఉంటదో గదే గీ గీతల నింపాలే. గంతే. గీ కనెక్షన్ నెంబర్ ఏందా గదెట్లుంటదా అని అందరు చాలా భయపడి నింపుతున్నారు ఫామ్లు. గట్లేం కాదు, కన్జ్యూమర్ నెంబర్ ఏదైతే ఉన్నదో గదే దాంట్లో చూసి గిన్నెలు అయితే నింపుండ్రి గంతే. ఇక తర్వాత ఇక ఈ రైతు భరోసా పథకానికి వస్తే రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 అయితే ఇస్తా అన్నాడు మన రేవంత్ సారు. మరి ఈడ రైతు అయితేనేమో రైతుకు టిక్కు పెట్టుకుంటారు కదా. ఒకవేళ మీకు ఇంతకు ముందుకే రైతు బంధు పథకం గాని వస్తూనే ఉందనుకుంటే మాత్రం మీరు దీన్ని సపరేట్ గా మళ్ళా దీంట్లో నింపాల్సిన అవసరం అయితే లేదు.
మాకు ఇప్పుడే కొత్తగా వస్తుంది రైతు బంధు, మేము ఇప్పుడే పెట్టుకుంటున్నాం అనుకున్న వాళ్ళు మాత్రం రైతు మీద రైతుకున్న డబ్బల మాత్రం టిక్ మార్క్ అయితే చేయాల్సే. ఇక మీకు ఆ రైతు ఈ 15 ఏళ్ల పథకం ఎట్లా అమలుకి వస్తుందంటే, మీ పట్టాదారులకు పాస్బుక్లు అయితే ఉంటాయి కదా, గా నెంబర్ ను రైతులు మాత్రం గా నెంబర్ ను గీ లైన్లను అయితే కంపల్సరిగా వేయాల్సిందే. గట్ల వేస్తేనే మన ప్రభుత్వం దాన్ని చెకింగులు చేసుకొని మీరు అర్హులా కారా అని చూసుకొని మరి 15,000 ఆర్థిక సాయం అయితే చేస్తదట. మరి ఇంకా చూసుకోరి రైతన్నలు, జర పైలము గీ ముచ్చట. తర్వాత గిడ కౌలు రైతు అని ఉన్నది. మీరు రైతు అయితేనేమో గిన్నెల టిక్కు కొట్టాలి, కౌలు రైతు అయితేనేమో గిన్నెల టిక్కు కొట్టాలి. మరి కౌలు రైతులకు పట్టాదారు పాస్బుక్లు ఉండవు కదా, మరి గాళ్ళు ఏం చేయాలంటే గదే చెప్తున్నా, మీరు ఏ భూమిని అయితే సాగు చేస్తారో గా వివరాలంటే గిన్నెల చిన్న దాంట్లో సర్వే నెంబరు దాని విస్తీర్ణం అయితే ఇచ్చిండ్రు కదా, ఈ సర్వే నెంబర్లు మాత్రం కౌలు రైతన్నలు మీరు ఏసుడు మాత్రం అస్సలే మరవకుండ్రి. ఇక గిది మన రైతు భరోసా పథకం కింద ఇక ఈ సందేహాలన్నీ నేను చెప్పినట్టుగా అయితే నింపుకోండి. తర్వాత మీ దరఖాస్తు ఫారం తీసుకొని పోయి ఇస్తే వాళ్ళే తీసుకుంటారు. ఇక దాని తర్వాత మళ్ళీ ఒక్కసారి వెనకకు తిప్పితే, ఇగో కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత కరెంట్ అయితే చెప్పింది కదా మన ప్రభుత్వం. మరి దాంట్లో నెలసరి గృహ వినియోగం అంటే నెలకు మనకి ఎంత కరెంటు బిల్లు కాలుతుంది గదైతే మనం చెప్పాలి కదుల్లా. గందుకే ఈ ఫారంలా 100 యూనిట్ల, 100 నుంచి 200 యూనిట్ల, 200 నుంచి ఎంత యూనిట్ల అనేది సర్కారు వాళ్ళు అయితే గిన్నెలు అయితే ఇచ్చిండ్రు. మీ కరెంటు బిల్లు ప్రకారంగా ఏది ఉంటే దాంట్లోనే టిక్కు కొట్టుండ్రి. ఇంకొకటిలా గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య. ఇగో ఈ విద్యుత్ కనెక్షన్ సంఖ్య అనగానే అందరూ ఏం రాయాలా ఏం చేయాలా అని సందేహపడుతున్నారు. ఇక దానికోసమే ఇక మన కరెంటు బిల్లు అయితే ఉంటది కదా, ఈ కరెంటు బిల్లు పైన గిట్లా చూసినట్టయితే గిడ చిన్నగా కనబడుతుంది యుఎస్సి సర్వీస్, అది యుఎస్సి అనే నెంబరు, గదే మన మీటర్ కనెక్షన్ నెంబరు. ఈ నెంబర్ అయితే ఇగో గీ ఫారంలా గింత కనిపిస్తున్న లైన్లు అయితే మీరు రాసిండ్రు అనుకో, ఇక మీరు కాల్చే కరెంటుని బట్టి 200 యూనిట్ల లోపే కాల్చిండ్రు అనుకో కరెంటు బిల్లు ఫ్రీ, ₹1 కూడా కట్టని అవసరం లేదట. ఈ ముచ్చటైతే అందరికీ ఎరకనే గాని మళ్ళీ ఒకసారి చెప్తుంది. ఇక దాని తర్వాత ఇక గీ చేయూత పథకం కింద నెలకు 4,000, దివ్యాంగుల పింఛన్ కింద 6,000 పొందేందుకు ఈ కింది వివరాలు తెలుపుండ్రి. అయితే ఇప్పుడు ఇది మాత్రం కొత్త ఓలోలు అయితే ఎట్టుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తది. ఇక పాతగా ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే మళ్ళీ ఈ డబ్బలలో దేంట్లో మీరు టిక్కులే పెట్టకుండ్రి, దీని గురించి ఏమంతా ఆలోచించకుండ్రి. ఇది మన ప్రభుత్వం సర్కారే చూసుకుంటది అంతే. ఇంకా దాని తర్వాత మళ్ళీ లాస్ట్ పేజీ మలిపినట్టయితే గిన్లా జతపరచవలసిన పత్రాలు అని ఇచ్చిండ్రు కదా, ఆధార్ కార్డు యొక్క జిరాక్స్ అంటే ఇంటి యజమాని పేరు మనం ఓవలదైతే ఇంట్లో రాస్తామో గాళ్ళదే గీడ ఆధార్ కార్డు జిరాక్స్ అయితే దీనికి పెట్టాలనే. దాని తర్వాత తెల్ల రేషన్ కార్డు జిరాక్స్. ఇగో ఇంటి యజమాని ఒకవేళ తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్ళు అయితేనేమో గిడ రేషన్ కార్డు అయితే పెడతారు. మరి లేనోళ్ళ సంగతి ఎట్లా? గిదే కదా మీకున్న సందేహం. మరి లేనోళ్ళ సంగతి ఎట్లా అంటే ఈ రేషన్ కార్డు నెంబర్ కింద లేదు అని రాసిండ్రు కదా, అయితే మీరేం చేయాలంటే ఒక తెల్ల కాగితం తీసుకొని దాని మీద మీ పేరు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఊర్లో ఉంటున్నారు, మీరు రేషన్ కార్డుకు ఇంతకు ముందుకు ఎప్పుడైనా అప్లికేషన్ అనేది పెట్టుకున్నారా, అప్లికేషన్ అంటే దరఖాస్తు పెట్టుకున్నారా లేదా, ఒకవేళ పెట్టుకుంటే మీకు ఎందుకు రాలేదు, గిట్లా మీ ఇయరాలు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, మీకు ఎంతమందికి రేషన్ కార్డు కావాలి, అలా ఆధార్ నెంబర్లు మీరు కూడా గిట్లా ఒక చిన్న ఇనతి పత్రం లెక్క మన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాస్తే ఈ దరఖాస్తులు ఇచ్చేటోళ్ళకి ఈ పత్రం మొత్తం ఇచ్చిండ్రు అనుకో, ఆ తెల్ల కాగితం కూడా మీరు రాసిన లేఖ కూడా ప్రభుత్వానికి రాస్తున్నట్టు రాసిండ్రు అనుకో, దానికి కూడా దానికి పిన్ను చేసి గిడ ఇంటి యజమాని ఎవరైతే గింత చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో దీనికి అతికిచ్చిర్రు అనుకో, గంతే ఇక ఈ దరఖాస్తుని తీసుకొని పోయి ఎక్కడెక్కడైతే మీ ఇచ్చేటి ఉన్నాయో గాళ్ళకి ఇచ్చిండ్రు అనుకో, ఈ దరఖాస్తు మీది కరెక్టేనా రాంగా అని మన ప్రభుత్వం ఒకసారి ఒక చిన్న సర్వే లెక్క చేసుకుంటదట. అన్ని నిజమే ఉంటే ఖచ్చితంగా ఈ పథకాలన్నీ అమలుకి వస్తాయట. లేదంటే ఏదన్నా తేడాగానే రాసిండ్రు అనుకోల్లా ఈ పథకంలో ఒక్కటి కూడా రాదంట. మరి అది కూడా చూసుకోండి. ఫారం నింపేటప్పుడు పైలంగా నింపుండ్రి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మన ఎస్టార్ మీడియా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. కింద మీకు ఎన్ని సందేహాలున్నా కామెంట్ సెక్షన్ లో పెట్టుండ్రి. నేను మీకోసం ఎన్నిసార్లైనా మీ సందేహాలను తీర్వనికే ఒక వీడియో అయితే చేసి పెడతా.
మీకోసం మాత్రమే. మరి మన ఎస్టార్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం మరవకుర్రి, సరేనా?